ఆకలిస్తుందా? అయితే ఆర్డర్ చేసేద్దాం. వర్షం పడుతుంది, వీకెండ్ బోర్ కొడుతుంది. అయితే వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రోజన్ ఫుడ్ తీసి ఫ్రై చేస్తే వేడి వేడి స్నాక్స్ రెడీ. మనం వంట చేసే విధానంలో ఎంత మార్పు వచ్చేసిందో కదా. బిస్కెట్స్ నుండి బ్రెడ్ దాకా, ఫ్రెంచ్ ఫ్రైస్ నుంచి ఫ్రైడ్ చికెన్ దాకా అన్నీ ప్యాకేజ్ చేసి రెడీ టు ఈట్ పద్ధతిలో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మరి ఏం చేస్తాము, ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఇదే మనకి ఒక ఆప్షన్ అని అనుకుంటూ అందరం గడిపేస్తున్నాము, తినేస్తున్నాము. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే మాక్సిమం 1-2 డేస్లో పాడైపోయే ఫుడ్స్ ఎప్పుడో తయారు చేసిన కొన్ని సంవత్సరాల పాటు, కొన్నిసార్లు అయితే కొన్ని నెలల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అలాగా పాడైపోకుండా ఎలా ఉంటాయి అని. ఏముంది, మాకు కూడా తెలుసు వీటిలో కెమికల్స్ కలుపుతారు, ప్రాసెస్ చేస్తారు అనేసి. దానివల్ల వాటి లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది, కానీ మన లైఫ్ స్పాన్ మాత్రం చాలా తగ్గిపోతుంది అని WHO మొత్తుకుంటూ చెప్తోంది. అసలు ఈ ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ గొడవ ఏంటో ఒకసారి చూద్దాం. హాయిగా పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, మధ్యాహ్నం వేడి వేడి రైస్, పప్పు, సాంబార్, కర్రీ, చికెన్, మటన్, ఫిష్. ఆహా, ఎంత హాయిగా తినే మన ఇండియన్స్ని కూడా ఫ్రోజన్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాం. కాదేమో, ఫ్రోజన్ ఫుడ్స్కి అలవాటు చేసేసారు. అవునా, నిజమా అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ నిజంగానే కేవలం మన ఇండియాలోనే ఫ్రోజన్ ఫుడ్స్ మార్కెట్ $1.2 బిలియన్. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మేము ప్రతిరోజు తినమే, ఎప్పుడో వీకెండ్స్లో తింటూ ఉంటాం అని అనుకుంటూ ఉంటారు. కానీ నైట్ టైం ఆకలిస్తే ఏం చేస్తారు మీరు? వెంటనే ఇన్స్టాంట్ నూడిల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. అదే వర్షం పడుతూ ఉంటే ఇంకేముంది, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా, ఫ్రైడ్ చికెన్ అయినా ఇంట్లో డీప్ ఫ్రీజర్లో రెడీగా ఉంటుంది కదా. అలాగే మనల్ని ట్రాప్ చేశారు. సరే, ఇంతకీ ఫ్రోజన్ ఫుడ్స్ ఇండియన్స్ కూడా అప్పుడప్పుడే తింటూ ఉన్నా కూడా దానివల్ల మనకి చాలా నష్టాలు కలుగుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అది మాత్రమే కాకుండా గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని ఈ ఫ్రోజన్ ఫుడ్స్లో ఉండే రసాయనాలు చంపేయటం వల్ల మనకి ఎసిడిటీతో మొదలుపెట్టి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాలు వస్తున్నాయట. అందుకే WHO అసలు ఫ్రోజన్ ఫుడ్స్ మనకి ఎంత చెడు చేస్తున్నాయి, ఈ ఆహారం వల్ల ఆరోగ్యం ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని ఒక సర్వే చేసినప్పుడు షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. అవేంటో తెలుసా? WHO చేసిన సర్వే ప్రకారం మొత్తం ప్రపంచమంతా ప్యాకేజ్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోయినా కూడా కొన్ని కంట్రీస్, ముఖ్యంగా 5 కంట్రీస్ మాత్రం వీటన్నిటికీ దూరంగా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటున్నారట. ఆ 5 కంట్రీస్ని బ్లూ జోన్స్గా ప్రకటించారు. అండ్ అలాగే ఈ జోన్స్లో ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా యావరేజ్ 75 సంవత్సరాలు బ్రతుకుతుంటే, ఇక అక్కడ 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా చాలా మందే ఉండటం ఆశ్చర్యకరం. మరి ఇంతకీ వాళ్ళు ఏం తింటారు? ఇదే కదా మనకందరికీ నెక్స్ట్ వచ్చే డౌట్. ముఖ్యంగా వాళ్ళ వాతావరణానికి ఏవైతే పంటలు పండుతాయో అవే వాళ్ళకి మెయిన్ ఫుడ్స్ అనమాట. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్కి చాలా దూరంగా ఉండటం, ఇక పండ్లు, కూరగాయలు తింటూ ఉండడంతో పాటు నూనెలు కూడా మనం ప్రాసెస్డ్ నూనెని చాలా వాడుతూ ఉంటాం, రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ ఒక టెంపరేచర్ తర్వాత వేడి చేస్తే వాటిలో క్యాన్సర్ కారకాలు కూడా పెరుగుతూ ఉంటాయని ఇప్పటికే ఎంతో మంది డాక్టర్స్ చెప్పారు. సో వాళ్ళు మాత్రం కొబ్బరి నూనెని, అలాగే వేరుశనగ నూనెని పట్టించుకొని కూడా వాడుతూ ఉంటారంట. సో ఇవన్నీ మనకు తెలిసిందే కదా అని అనుకుంటున్నారేమో. ఎస్, భారతీయ ప్రజలు కూడా ఒకప్పుడు ఇవే వాడుతూ ఉండేవాళ్ళు. మనం కూడా ఎప్పుడు గానుగులో తయారు చేసుకున్న నూనెని వాడేవాళ్ళం, వంటకాలలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె అంటూ వాడేవాళ్ళం. అండ్ మనం తినే పప్పులలో యాంటీ ఆక్సిడెంట్స్, ఆకుకూరలలో రిచ్ న్యూట్రిషన్ ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు జనరేషన్ ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు పడిపోవడం వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తగ్గిపోయింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా బోలెడని హెల్త్ ఇష్యూస్ రావడానికి, ప్రతి ఇంట్లో బీపీ, షుగర్ చుట్టాల్లా మారటానికి కూడా ఈ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్డే కారణమని WHO వాళ్ళు, అలాగే డాక్టర్స్ కూడా ఎంతో మంది స్ట్రెస్ చేసి మరీ చెబుతున్నారు. అయినా మేము మాత్రం రోజు జిమ్కి వెళ్తాం, యోగా చేస్తాం, న్యూట్రిషన్ బార్స్ తింటూ ఉంటాము అని కూడా అంటున్నారు.
అంటూ ఉంటారు. ఇదే ఇక్కడ మార్కెటింగ్ జిమ్మిక్. అసలు నిజంగానే క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే హెల్దీ ఫుడ్స్, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ అంటూ హెల్దీగా డైట్ కాన్షియస్గా ఉండే వాళ్ళ కోసం ఉండే మార్కెట్ వేరే రేంజ్లో సక్సెస్ఫుల్గా ఉంది. కానీ అందులో కూడా హెల్త్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది. హెల్త్ తక్కువగా ఉంటుంది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం హెల్తీగా ఉండాలి, మన పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే ఈ మార్కెటింగ్ జిమ్మిక్స్కి పడిపోయి ప్రోటీను, న్యూట్రిషను ప్యాకెట్లో దొరుకుతుంది అన్న అబద్ధాన్ని మర్చిపోయి చక్కగా ఇంట్లో మన వంటింట్లో మన చుట్టూ దొరికే పంటల నుండి తీసుకువచ్చి హ్యాపీగా హోమ్ కుకింగ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యం, ఆనందం మనకే.